తెలుపునా భయ్యా ఉస్తాద్ భగత్ సింగ్ భయ్యా మాన్య దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో ఊచకోత మొదలైంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోత ఉగాదితో ఊచకోత మొదలు పెట్టాం. ఆల్రెడీ ఊచకోత మొదలైంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ ఫీస్ట్ అండి, పండుగ అండి. ప్రతి ఒక్క సీన్ అంటే అంటే బిగినింగ్ నుండి ఎండింగ్ దాకా ఫుల్ ఎంజాయ్ చేసాం. హరీష్ భయ్య హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు హరీష్ భయ్య. సాంగ్స్, డైలాగ్, ఫైట్స్, ఎవ్రీథింగ్ అన్నయ్య నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసాం. దానికంటే డబుల్ ఫీస్ట్ ఇచ్చాడు మాకు హరీష్ భయ్య. ఈ సినిమాతో 100% న్యాయం చేశాడు. డిఎస్పీ మ్యూజిక్ కానీ, తమన్ బీజేం కానీ ప్రతి ఒక్కటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో నేను కూడా ఉన్నాను. ఆల్రెడీ అన్నయ్య మూవీస్లో చాలా మూవీస్ చేశాను. అందులో ఒకటి లైక్ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ, బ్రో, వకీల్ సాబ్ తదితర. సినిమా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత చూసిన ఫీలింగ్. మొన్ననే చూశాను, ఇక్కడ రిలీజ్ అప్పుడు వెళ్ళాను నేను. కానీ అది చాలా తక్కువ సమయంలో అనిపించింది. ఈరోజు మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పవన్ కళ్యాణ్ గారిని చూస్తూనే ఉన్నా. ఇంకా వేరే ఏది వచ్చినా కూడా చూడలేదు. నేను పవన్ కళ్యాణ్ గారికి కల్ట్ ఫ్యాన్ని. నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. ఆయనను చూస్తూ పెరిగాను. ఇక్కడ దాకా నేను రావడానికి కూడా ఆయన అంటే అభిమానంతోనే ఇక్కడ దాకా వచ్చాను. సినిమా అయితే బాగుంది. నా ఏజ్ పెరుగుతుందేమో కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రోజు రోజుకి చిన్నగా అయిపోతున్నారు. ఏజ్ తగ్గినట్టు అనిపిస్తుంది. సినిమా అయితే బాగుంది, కామెడీ బాగుంది. నేను యాక్చువల్గా నాది ఆదిలాబాద్ డిస్టిక్, మంచిర్యాల నుంచి వచ్చాను. అక్కడి నుంచి వచ్చాను సినిమా కోసం. యాక్చువల్గా మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు. అయితే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను ఐమాక్స్లో. టికెట్స్ ఏం దొరకలేదు. లాస్ట్ మూమెంట్లో నాకు ఐమాక్స్లో నైట్ 2 o'clockకి బుక్ చేశాను. ఆ రోజు అది బుక్ చేయకపోయి ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. చాలా అప్సెట్ అయిపోయేవాడిని. ఏం చెప్తారు సినిమా గురించి? ఎట్లుంది, ఏంది? చూడండి సూపర్ హిట్. ఈ పరమానవ సంవత్సరంలో దిగ్విజయం ఈ సినిమాతో మాకు మంచి ఫుల్ మిస్ పెట్టాడు హరీష్ భయ్య. హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా తీసారు. సినిమా మాత్రం నాకైతే నచ్చింది. మిగతా వాళ్ళకు మీకు మరి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్క అభిప్రాయం ఒకలా ఉంటాయి. సినిమా చూస్తున్నంతసేపు కళ్యాణ్ గారి ఆ ఎనర్జీ కానీ, లుక్స్ కానీ, ముఖ్యంగా డాన్స్ చేశారు అంటున్నారు. ఎట్లా అనిపించింది మీకు? అదంతా కళ్యాణ్ గారి ఎనర్జీ మాత్రం ఏమాత్రం తగ్గలేదని నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను. ఏ మాత్రం తగ్గలేదు కళ్యాణ్ గారిది. ఆయన స్టైల్ కానీ, ఆయన మేనేజరం ఇలా మళ్ళీ ఒకసారి మరి రుచి చూపించాడు. ఇట్లా పాటల మీద కూడా ఎప్పుడు ఆడనంత డ్యాన్స్ ఈ సినిమాలో ఆడాడు. అది ఏదైనా సాంగ్ దేకిలేంగి సాలా అని ఇలా అంటాడు కదా, సాంగ్ చాలా బాగా ఆడాడు. పంపం పమ్ అని కొత్త మంచి స్టెప్స్ చాలా బాగా అసలు కుర్రాడిలాగా ఇమిడిపోయి అందులో నటించడం జరిగింది. స్టోరీ లైన్ లో చెప్తారు. కొన్ని చోట్ల పొలిటికల్ గా కొందరికి సెటర్ వేసినట్టు అనిపిస్తుంది అనే విధంగా అన్నారు. అట్లా ఏమైనా ఉందా? హరిశంకర్ ఒకటి ఏంటంటే ఆయనని భావించి స్టోరీ లైన్ ఆఫ్ రాసుకుంటారు. ఆయన రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, దాన్ని మైండ్ లో పెట్టుకుని లైన్ ఆఫ్ రాసిండు ఆయన. ఉస్తాద్ ఊచకోత సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నా ముడతాల మీద ఒట్టు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సూపర్ హిట్. దేవుడు అమ్మ దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు. సాంగ్స్ బాగా నచ్చాయా? ఏ సాంగ్ నచ్చింది? ఏ సాంగ్ నచ్చింది నీకు? దేఖ్లేంగేనా? శ్రీలీల నచ్చిందా నీకు? బాగుందా శ్రీలీల? బాగుంది. పవన్ కళ్యాణ్ బాగున్నాడా? శ్రీలీల బాగుందా? పవన్ కళ్యాణ్ బాగున్నాడా? సూపర్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. డాన్స్ ఎలా చేశాడు పవన్ కళ్యాణ్? బాగా చేశాడా డాన్స్? నీకు నచ్చిందా పవన్ కళ్యాణ్ డాన్స్? నచ్చింది. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రతి ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ గారే కనబడ్డారు. అయినా నాకు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారే కనబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి పాత పాటలు కూడా కొన్ని వచ్చాయి. సీరియల్ ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు అవైతే ప్యాక్ అయిపోయినాం. ఇక నేను చెప్తున్నాను, ఇందాకలా విన్నది భగవద్గీత, ఇప్పుడు రాసింది భగవద్గీత అని చెప్పేసి ఆయన డైలాగ్. ఆ తర్వాత ఇచ్చిపడేసే నక్షత్రం, ఇరగదీసే గోత్రం ఇచ్చిపడేసే నక్షత్రం, అది. సో అవన్నీ ఒక్కొక్క డైలాగ్ అద్దరు కొట్టేశారు బ్రో.
హైలైట్ బ్రో. బీజిఎం మామిడి అమ్మ భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ బీజిఎం అయితే మామూలుగా లేదు బ్రో. ఇచ్చి పడేసాడు, కుమ్మేశాడు బీజిఎం అయితే. ఆ బీజిఎం తమన్నా ఏం టెడ్డీ మామ, ఆయన టెడ్డీ మామ అంటే లైట్లే. యాక్చువల్లీ మూవీ చాలా బాగుందండి. యాక్చువల్లీ సో వింటేజ్ పవన్ కళ్యాణ్ కానీ ప్లస్ 2026లో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ రెండు కలిపి ఈ మూవీలో చూపించారు. సో మూవీ అయితే కనుక అసలు కంప్లీట్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్లస్ తొలి ప్రేమ సాంగ్ అయితే మూవీకి ది హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు తొలి ప్రేమలో ఎలా అయితే చేశారో ఈ మూవీలో కూడా అదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సో ఫ్యాన్స్కి కావాల్సిన ఎలిమెంట్స్ అలాగే పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మూవీ మొత్తం చాలా బాగుంది. సో అసలైన ఉగాది పచ్చడి 7 రుచులు అంటారు కదా, సో ఆ 7 రుచులు కలిపి ఇందులో చూపించారనమాట. సో మూవీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి, బాగుంది. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ అయితే ఇందులో ఆ గ్రేస్ కానీ స్టైల్ అంటే క్లైమాక్స్ అన్న చాలా బాగుంది. క్లైమాక్స్ అంటే హీరోయిన్స్ ఏమైనా ప్రిఫరెన్స్ ఇచ్చారా మూవీలో? శ్రీలంకకు బాగా ఇచ్చాడు, రాశిఖన్నా నాకు అంత ఏం లేదు కానీ శ్రీలంక మటుకు చాలా బాగుంది. ఆ ఓల్డ్ సాంగ్ ఉంటది కదా, కళ్యాణ్ గారి యాక్టింగ్, ఆ లుక్స్ ఎట్లా ఉన్నాయి? ఆ కళ్యాణ్ గారి లుక్స్ గురించి ఏం చెప్తాం అన్నా, ఇంకా ఉండేదే కదా ఆయన స్వాగ్, అసలు ఎవరో మ్యాచ్ చేయలేరు కదా దాన్ని. అంటే గబ్బర్ సింగ్ లాగా ఉందా, అంతకు మించి ఉందంటే ఏం చెప్తారు? ఓల్డ్ మించి పైకి చేస్తారు కానీ ఎవడో డౌన్ చేయరు కదా, దానికి మించే ఉంది. అంటే చాలా మంది రొటీన్ స్టోరీ అని అంటున్నారు, ఏం లేదంట. స్టోరీ రొటీనే, ఆ ఎలివేషన్ సీన్స్ ఎవరు జడ్జ్ చేయొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. థియేటర్కి రండి, థియేటర్కి వచ్చి చూసి అప్పుడు రివ్యూ ఇవ్వండి. అదే దీనికైతే ఒకటే, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అన్ని మూవీస్ కన్నా ఈ మూవీ చాలా సూపర్ గా ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఇలాంటి మూవీకి చాలా దాంట్లో ఏం డాన్స్ కానీ బాగుంది. అందరు ఫ్యామిలీ మొత్తం పాటలన్నీ దాంట్లో కలిపారు. డైరెక్టర్ గా అయితే ఈసారి డైరెక్టర్ గారికి హెడ్స్ అప్ చెప్పాలి. ఎవరైనా ట్రోల్ చేశాడు పగిలిపోద్ది. ఇది కనపడుతోంది. యాక్షన్ ఎక్కువ చిరంజీవి పాటలు కూడా కొన్ని వాన ఇన్ని చాలా ఉన్నాయి చేశాడు. అవన్నీ కూడా అన్ని చెప్పకూడదు. ప్రతిదీ కూడా హరీష్ శంకర్ ప్రాణం పెట్టి తీశాడు సినిమా. సంగీత దర్శకులు అయితే తమ్మన్ కావచ్చు, దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్. ఇద్దరిది మనం ఎవరు తీయాల్సిన అవసరం లేదు. ఇద్దరు నెక్స్ట్ లెవెల్ సినిమా. రెగ్యులర్ స్టోరీ అంటున్నారు, స్టోరీ ఏం లేదు అని చెప్పేసి ఎవరు మేడం, సినిమా చూడటం చేతగాని వాళ్ళకి రెగ్యులర్ స్టోరీ. సినిమా అంటే 2 ఫైట్లు, ఏదో ఒక రేప్స్, ఏదో ఆడపిల్లల్ని రొమాన్స్ ఈ కాదు. ఓవరాల్ గా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి లుక్ చాలా బాగుంది మూవీలో. అంటే చాలా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది 3వ సినిమా. ఉన్న సినిమా రిలీజ్ అయిన సినిమాలో ఏది బాగా నచ్చిందంటే ఓజీ మాత్రం ఎరగ తీశారు బ్రో. జూనియర్ కల్ట్ కెప్టెన్ సుజిత్ తీశాడు, ఇదేమో సీనియర్ కల్ట్ కెప్టెన్ ఉస్తాద్ హరిశంకర్ తీశారు. ఈ సినిమా డిలే అయింది కానీ చాలా బాగుంది. నా ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా. చెప్తాను ముందు, తర్వాత నేను చెప్తాను. చెప్పు. ఉస్తాద్ గబ్బర్ సింగ్ అంటే గబ్బర్ సింగ్ కాదు, వస్తాద్ అదే సినిమా చాలా బాగా తీశారు మన పవన్ కళ్యాణ్ గారు. చిన్నప్పుడు ఒక అబ్బాయి నటించాడు చూడు, అతను ఒక వీర లెవెల్లో ఉంది. మన మత ప్రచారం కోసం మన ముస్లిమ్స్ మతం గురించి తీసుకొచ్చి ఒక విలన్ తీసుకొచ్చి కొడతారు అక్కడ. అంటే శ్రీలీల యాక్టింగ్ బాగుండింది అనమాట. షీ వాస్ లివింగ్ ఇన్ దట్ అనమాట. ఆ రోల్ లో షీ వాస్ లివింగ్. ఉన్నింది, చాలా బాగుండింది. ఇట్ వాస్ ప్లే అనమాట. సినిమా మొత్తం హైలైట్ ఏంటి సినిమాలో హైలైట్ నాకైతే డైలాగ్ సింక్ అవుతూ ఆయన రియల్ లైఫ్ థింగ్స్తో సింక్ అవుతునేది చాలా హైలైటింగ్గా అనిపించింది. అండ్ శ్రీలీలను వచ్చి రొమాన్స్కి వాడుకున్నారు. అంటే ఇది రివర్స్. యాక్చువల్గా తొలి ప్రేమలో ఒక పిచ్చి అమాయకమైన ప్రేమికుడిగా పవన్ కళ్యాణ్ ఎలా సినిమా అంతా స్ట్రగుల్ అవుతాడో అదే టైప్ ఆఫ్ స్ట్రగుల్ శ్రీలీలలో చూపించారు. ఆ విధంగా అది కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా సినిమా అయితే ఫెంటాస్టిక్గా ఉంది.